అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను నా వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి, అంటే వెయిట్ లాస్ కాదండి, వెయిట్ స్టేబుల్గా మెయింటైన్ చేసుకోవడానికి నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక డేలో నేను చేసుకునే పనులు కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫామీగా ఉందన్నమాట. ఇక సూర్యుడు అప్పుడే వస్తున్నాడు. ఇక నా పని అయితే ముందు లేచిన వెంటనే ముగ్గు పెట్టుకుంటాను కదా. ఇక ఫ్లోర్ మొత్తం ఇలా తుడుచుకొచ్చేసాను, ఊడ్చేసి ఒకసారి ఫ్లోరు తుడుచుకొచ్చేసాను. ఇక చాక్ పీస్తో ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇంకా నాకు ముగ్గు పెట్టే టైంకి ఇక సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నాడు అనమాట మబ్బుల్లో నుంచి. ఇక ముందు గుమ్మంకి ముగ్గు అయితే పెట్టేసి ఇక అంటే నార్త్ సైడ్ ఉండేదానికైతే ముగ్గు పెడుతున్నాను అనమాట. ఇలా మాకు ఉండే 3 గుమ్మాలకైతే చిన్న చిన్న ముగ్గులన్నీ గీసేస్తానండి. ఇక మా పాప నిద్ర లేచేలోపు కొంచెం తడి ఆరిపోతుంది, లేదంటే జారి పడుతుంది అనమాట. ఇక ఫ్రిడ్జ్ నుంచి అయితే మా పాప తాగటానికి పాలు తీసి పక్కకు పెట్టేశాను. ఇక కీరాను బీట్రూట్ కూడా తీసి జ్యూస్ కోసం అయితే పక్కన పెట్టానండి. ఇక మా పాపకి నాకు సపరేట్గా తాగటానికి అయితే మంచినీళ్ళు కాస్తున్నాను అనమాట. ఒక మెజరింగ్ లాగా ఉంటుంది. తను డేకి ఇన్ని ఫినిష్ చేయాలి, నేను డేకి ఇంత కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇద్దరికి సపరేట్గా కాస్తాను. ఇక మా పాప తినటానికైతే దానిమ్మ కూడా తీసి బయట పెట్టాను అనమాట. ఇక ముందు రూమ్కి వచ్చేసి విండోకి ఉన్న కటన్ అయితే పక్కకు తీస్తానండి, ప్లస్ డోర్ కూడా ఓపెన్ చేస్తాను అనమాట. నేను ఇంట్లో ఇంకా పని చేసుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక మా పాప కూడా నిద్ర లేచేసిద్ది మార్నింగే. ఇక తను లేచిన తర్వాత తనకి బ్రష్ అది చేయించేసేసి తను తినటానికైతే కొన్ని దానిమ్మ గింజలు, కొన్ని కీరా ముక్కలు అయితే కట్ చేసి ఇస్తానన్నమాట. ఇక అవి తింటూ కొంచెం అయితే ఆడుకుంటుంది ఇట్లా బొమ్మలతో. ఇక ఈ లోపు నేనైతే జ్యూస్ కోసం ఇవన్నీ తురుముకుంటున్నాను, క్యారెట్, బీట్రూట్, కీరా ముక్కలు. ఇక నాకు తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి అలా వదిలేశాను అనుకోండి. ఇక వేరే పని చేసుకుంటా ఇవైతే తురుముకోను అనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను సండే నుంచి అయితే ఇట్లా నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది, ప్లస్ బ్లడ్ ఏమీ లేదు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇక మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి ఇదైతే యాడ్ చేసుకుంటున్నానండి, ఈ బీట్రూట్ జ్యూస్ అనేది. ఇక దీనికోసం అయితే తురుముకుంటున్నాను అనమాట. కొంచెం తురుముకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా తురుముకుంటున్నాను. మామూలుగా అయితే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక నేను చేస్తే మార్నింగే చేస్తే ఇక వెంటనే అన్ని పనులు చేస్తాను, లేదంటే తాగొచ్చులే అని చెప్పేసి అలా వదిలేస్తాను. ఇక అలాగే మర్చిపోతాను అనమాట. ఇక అందుకనే బ్రేక్ఫాస్ట్ చేసే ముందైతే ఇది డైలీ ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకుంటున్నాను, ఒక 3 days నుంచే అయితే. ఇక మొత్తం తురిమేసుకొని జ్యూస్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని 11 ఆ టైంలో అయితే తాగుతున్నాను అనమాట.
ఏమి మిక్స్ చేసుకుండా తాగాలంటే తాగలేనండి. అందుకే దానికోసం అని చెప్పేసి నేను కొంచెం అల్లం ముక్క నిమ్మరసం అయితే కలుపుకొని ఈ జ్యూస్ని తాగుతున్నాను అనమాట. ఇక ఇది మిక్సీ పట్టేసుకొని అలా పెట్టుకుంటానండి. కొంచెం దానిమ్మ గింజలు కూడా ఇవాళ మా పాప కోసం దానిమ్మ గింజలు అయితే వలిచాను కదా, అవి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే. ఇక ఇదైతే మిక్సీ పట్టేసుకొని ఈ గాజు సీసాలో పెట్టుకుంటానండి. ఇక 11 ఆ టైంలో తాగుతాను అనమాట. ఇక ఆ మిక్సీ పట్టగా జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసేసాను కదా, ఇక ఆ పల్ప్ ఉంటుంది కదండి, అదైతే ఫేస్కి అప్లై చేసుకున్నాను అనమాట. ఈ బీట్రూట్ క్యారెట్ పల్ప్ అనేది మన ఫేస్కి ఈ ఫేస్ ప్యాక్లా యూజ్ అవుతుంది కదా, ఇక అందుకని చెప్పేసి స్కిన్కి అయితే అప్లై చేసుకున్నాను. ఒక్కొక్కసారి బొప్పాయి కూడా అప్లై చేస్తాను. ఇక ఈ జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక గ్లాసుకి వాటర్ చేర్చుతానండి. వాటర్ చేర్చేసి ఇక ఇట్లా అయితే స్ట్రెయిన్ చేసుకుంటాను. ఈ జ్యూస్ ఇంకా నేను 11:30 ఆ టైంకి అయితే తాగుతున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గంట అయితే గ్యాప్ ఇచ్చేసి ఈ జ్యూస్ తీసుకుంటున్నాను. ఇక ఈ జ్యూస్ అయితే కంటిన్యూస్గా ఒక 15 రోజులు అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వీక్ అయిపోతున్నానండి. అందులో బ్లడ్ లేకపోవటం వల్ల ఏమో కానీ ఓవర్ వెయిట్గా అనిపిస్తుంది. ఇక అందుకని చెప్పేసి ఈ జ్యూస్ అయితే తాగాలని అనుకుంటున్నాను. ఇది 3rd డే రోజు నేను జ్యూస్ తీసుకోవడం ఇక కంటిన్యూ చేయాలన్నమాట. ఇక ఈలోపు ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను. ఇక గిన్నెలు అయితే షింక్లో ఏమీ లేకుండా మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని స్టాండ్లో వేసానండి. ఒక్కొక్కసారి నైటే క్లీన్ చేసేసుకుంటాను. మొన్న నైట్ వచ్చేసి నేను బయటికి వెళ్ళి రావటం వల్ల కొంచెం బద్ధకంగా పడుకుండిపోయాను. ఇక నేను ఫేస్కి అయితే అది అప్లై చేసుకున్నాను కదండి, క్యారెట్ బీట్రూట్ అది. ఇక నాకు అది వాష్ చేసుకొని స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువ నిద్ర లేకపోవటం వల్ల నా కళ్ళు అనేది అట్లా బ్లాక్గా ఉంటాయి అన్నమాట. ఇక లంచ్లోకి వచ్చేసి నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. అచ్చంగా కొత్తిమీర పచ్చడి అయితే మనకి తిన్నట్టు ఉండదు కదా అని చెప్పేసి దాంట్లో కొన్ని అయితే నేను టమాటాలు యాడ్ చేశాను అనమాట. ఇక ఇవి మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేస్తాను. ఇక మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి ఇంకా కొత్తిమీర కాడలతో సహా వేసేస్తానండి. మనకి టమాటా ఫ్లేవర్ తక్కువ ఉంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక నేనైతే ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు మా పాప కోసం నేను ఈరోజు క్యారెట్ ఇంకా పెసరపప్పు బియ్యంతో కిచిడి లాగా చేస్తున్నాను అనమాట. మా పాపకి కొంచెం కోల్డ్ లాగా అనిపించింది. ఇక అందుకని చెప్పేసి తనకి ఈజీగా డైజెషన్ అవుతుంది అని చెప్పేసి పెసరపప్పుతో చేస్తున్నాను. ఇక్కడ నేను మీగడతో అనేది తాలింపు పెట్టానండి. మీగడతో తాలింపు పెట్టేసి జీలకర్ర ఇంకా వెల్లుల్లి క్యారెట్ ముక్కలు వేసేసి ఆల్రెడీ పెట్టుకున్నాను కదా పెసరపప్పు బియ్యము, అవి వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను. అట్లా మెత్తగా అయ్యింది కదా. ఇక మా పాప జలుబుగా ఉంది కాబట్టి నేను ఇంత మెత్తగా చేశాను. ఇక నాకు లంచ్లోకి వచ్చేసి నేను ఈ రైస్ సాంబారు చట్నీ పెరుగుతో అయితే ఇవాళ ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇలా ఫుడ్ మెయింటైన్ చేస్తాను. నా వెయిట్ అనేది పెరగనివ్వకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఓవర్ వెయిట్గా లేను, మరీ తక్కువగా లేను, నార్మల్గా ఉన్నానండి. ఇక ఈ వెయిట్ అనేది పెరగకుండా ఉండటానికైతే నేను కొంచెం డైట్ అనేది ఇట్లా ఫాలో అవుతున్నాను. కంప్లీట్గా స్టాప్ అయితే చేయలేదండి, మామూలుగా స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి వెయిట్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను అనమాట. నాకు జొన్న రొట్టెలు చేయటం సరిగా రాదనమాట. దానికి సపోర్ట్గా కొంచెం గోధుమ పిండి 1 కప్పు తీసుకొని 1 కప్పు వచ్చేసి జొన్న పిండి తీసుకొని అట్లా చేస్తానన్నమాట. ఇక మా పాపకి కూడా చపాతీ ఇచ్చాను, తను తింటుంది. ఇక నేనైతే ఈ మార్నింగ్ చేసినవి ఉంది కదండి, కొంచెం సాంబార్ కొత్తిమీర పచ్చడి, ఇక దాంతో అయితే తినేస్తానన్నమాట. ఇక మొత్తం తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకుంటాను నైటే. ఒక్కొక్కసారి బద్దకిచ్చినప్పుడైతే మార్నింగ్ టైంకి కడుగుతానమాట. ఇక మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మార్నింగ్ నేను వెన్న తీసానండి. ఇక అదైతే బాక్స్లోకి మార్చేసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ డేకి మా పాప తినడానికి కొరలైతే నానబెట్టాను లంచ్లోకి మా పాపకి.
తనైతే వైట్ రైస్ చేసిన రోజైతే అసలు అన్నం కొంచెం కూడా తినడానికి ఇష్టపడట్లేదు. అందుకని కొర్రలు నానబెడుతున్నాను. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఆవిరికుడు మేద్దామని చెప్పేసి మినపప్పు అయితే నానపెట్టుకున్నాను. మార్నింగ్ నేను చేసే పనులు, పాలు ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీస్తాను కదండి, ఇక నైట్ వచ్చేసి పాలని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయటంతో నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట కిచెన్లో. ఇక పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి, ఇక నాకు పని అయిపోతుంది. ఇక అవే పాలు మార్నింగ్ తాగటానికి అయితే ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టాను అనుకోండి, ఇక నా పనులు మొదలవుతాయి అన్నమాట. ఇక నేను కింద సిలిండర్ కూడా ఆఫ్ చేస్తాను. ఇక ఎక్కడివి మొత్తం సర్దేసుకొని ఇక కిచెన్లో నా పని అయిపోతుంది అనమాట. ఇక ఆ పాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి, ఇక కంప్లీట్గా నా డేలో పనులన్నీ అయిపోతాయి.